చూసానండి ధ్యానం గట్ట చేసి ఏమీ రాలేదు. రోజు మాత్రం దేవుడి దగ్గరే దండం పెట్టుకుని స్వామి మీద నాకు దర్శనం చేస్తాను కనపడలేదని దండం పెట్టుకున్నానండి. ఇంటికి వెళ్తుంటే ఆటో దగ్గరికి ఆంజనేయ స్వామి వారు కోతిలాగా వచ్చారండి. నా ఇలా పక్క వెళ్ళిపోతున్నారు. ఈ కోత అని ఇలా చూసానండి. గొప్ప కోతని కోతలు అక్కడ కోత లేదండి. రోజు ఇంకా ధ్యానం చేస్తున్నాం కానీ రావట్లేదండి స్వామి. ఏ స్వామి రావట్లేదు. ఏ నెల చేసానా ఇక్కడ దండం పెట్టుకున్నానండి. ఇక్కడ కూడా చేస్తాను. బుధవారం కూడా చాలా ఇదిగా చేశానండి. ధ్యానం కూడా చేసుకుని బాగా చేసుకుంటే మాకు అనుకున్నాను. నాకు ధ్యానంలో కానీ కాకపోతే రేపు మాత్రం మాకు ఏం చేయాలని అనుకున్నానండి. అనుకుంటే పొద్దున్న ఇక్కడికి వచ్చి దండం పెట్టుకున్నాకనే వీళ్ళ అమ్మాయి దండం పెట్టుకున్నారంటే వాళ్ళు అమ్మాయి ఫోటో తీస్తుంటే అందులో పైన శిఖరం మీద ఇలా ఎలుగు సూట్ లైట్ లా ఎలుగు వచ్చిందండి. ఎలుగు వస్తేనే ఇదేంటి లోపల కరెంట్ ఉందా సూట్ లైట్ ఉందా చూసానండి. లోపల మళ్ళీ చూసాను దేవుడి దగ్గర చూస్తే సూట్ లైట్ లేదండి. సూట్ లైట్ లేదు. ఫోన్ లో సూట్ లైట్ లైట్ ఆపుతుంది అంటే అని మళ్ళీ ఫోన్ లో చూస్తే ఫోన్ లో ఉందండి. నాకు తెలియలేదండి ఇలా దేవుడు మహిమానగా నాకు తెలియలేదు. మామూలుగా లైట్ అమ్మో అని మాటలు అడుగుతున్నానండి. నిన్న మన ఊరు ఆవిడ ఫోన్ చేశారండి. అమ్మ ఇలాగా శిఖరం మీద ఎలుగు కాపడంగా చూసారా అని చేసిందండి మా ఊరు ఆవిడ. చేతికి ఎగలక్ష్మి గారండి. అంటేని ఏమో అండి నాకు పైన గంటకి చూడలేదు. ఇలా దేవుడి గుళ్ళు అయితే మాత్రం ఫోన్ లో మాత్రం నాకు ఎలుగు కాపాడింది. సూపులైట్ లాగా ఎలిగిందండి. ఇలా పొడికి మా మండపం ఎంత పడుకుంటుంది అంత పొడికి పైన దేవుడి పైన ఎలిగిందండి. అదే కనిపించిందండి. ఏం కనిపించింది మా చెల్లి వచ్చింది కదండి. నిన్న లాగిపడి తీసుకొచ్చాను. మా వాళ్ళు అంటే ఎవరు వచ్చింది ఎక్కడిసరి కట్టుకుని వచ్చింది. ఎక్కడిసరి కట్టుకుని వచ్చానండి. అక్కడ వచ్చింది గారు అందుకే బాగా చెప్తున్నది. నేను ఆ నైట్ ఇంటికి వెళ్ళి పడుకున్నదంటే పడుకుంటే చెరువులోంచి పెద్ద నించిందండి చచ్చిపోతుంది మీద ఇంటికి వచ్చేసి మళ్ళీ చూసేసండి. ఇంటికి వచ్చేస్తున్నా మళ్ళీ కింద కూర్చున్నట్టు మళ్ళీ బలిగా పడిందంటే దానికండి నాకైతే కొళ్ళు తప్ప ఇంకేం కబడతలేదు. మళ్ళీ ఇంటికి వచ్చేటండి కొడుకు అంతా గుండ్లాగా అయిపోయిందంటే గుండ్లా ఉన్నాక నాకు చాలా బాధగా ఉండే బాబు. ఏడుపు వచ్చేస్తుంది. ఇప్పుడు నిన్న తగ్గింది. ఇవాళ మీ గుడికి వచ్చి తగ్గలేదు. ఎక్కువైపోయింది ప్రయాణం చేసే కానీ గంధం అంతా గంధమంతా కడుపు రాసుకో తగ్గపోతే నన్ను వచ్చి కొట్టే రమ్మంది కదా. నన్ను తిడతారని మా మనుషులు నాకు కంగారు ఎక్కువండి. నన్ను అంతా అందరూ తిట్టారండి. రాసుకోండి. రాత్రి మళ్ళీ 11 గంటలకు చూసి అసలు అక్కడ నుంచి బాగా చెప్పు అని చెప్పింది. చాలా